ఈ పిల్లగాడు ఎడిపోయిండో ఏం తెచ్చిండు వాళ్ళ పండుగ పూట ఆ బర్రెలకైనా నీళ్ళు పెట్టి వస్తారంటే ఎడిపోయిండో ఏం తెచ్చిండు. ఓ ఎల్లయోయ్, ఓ ఎల్లయో, ఓ ఎల్లయోయ్. అక్క ఎందుకు వస్తున్నావు అక్క? ఏడ తెచ్చినారు, ఏడ పోయినారు నువ్వు? పోసి వస్తున్నా బర్రెలకి ఎందుకు వస్తున్నావు? పోసినా నీళ్ళు ఇలా ఒక రోజు సెలవు ఇయ్యక బర్రెలు ఎందుకు సెల్లులు ఇస్తా కానీ పొయ్యి మోటార్ వేసి ఒక గడ్డి మోపు వేసుకొని ఇంటికి రా. బర్రెలకు వేసిన తర్వాత పోదు ఇలా ఇంటికాడ ఉందో లేదని. ఏంది మా 50 రూపాయలు అడిగితే చికెన్ తెస్తా అంటే ఇయ్యదు. ఇవాళ పెద్ద కూడా ఏంటి మమ్మీ ఎవడీడు తీసుకురావన్నది. సరే పోయి మోటార్ వేసి రా. మోటార్ వేసి గడ్డి తీసుకురా. సాయంత్రం దగ్గర మళ్ళీ అటే కూర్చునేవు. అందరు బాగున్నారా? చెప్పకుండా వచ్చిర్రు. చిన్నగా తొంగి తొంగి నిలబడే చూస్తారు. ఎందుకు పోయిన హీరో చేసినప్పుడు అంట ఎవరు స్కిప్ చేసిరంట. అలాంటి స్కిప్పులు చేయకండి, షేర్లు చేయండి, సపర్ కర్ చేయర్రి, లైన్లో కొట్టుర్రి. మంచిగా నన్ను చూసి నవ్వి మురవండి, ఏడవండి, తుడవండి. అన్ని కష్టపడి వీడియోలు చేస్తున్నా మీకోసం. నాకు ఇన్ని కష్టాలు ఉన్నా మీరు నవ్వాలి, ఏడవాలి, మురిపియాలి అని చెప్పేసి ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా. మీరు లైన్లు కొట్టేసలే, షేర్లు చేయలేదు, సపర్ కర్ చేయట్లే, ఏం చేయట్లేదు. షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, కామెంట్లు రాయండి. కనకాక ఎట్లా చేస్తుంది ఏంది అనేది కామెంట్లో రాసి చెప్తే నేను నాకు ఇంకో వీడియోలు చేస్తాను. నాకు దీపావళి అని మంచి మంచి వీడియోస్ చేస్తున్నా. షేర్లు చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, లైక్లు కొట్టర్రి, లైన్లు కొట్టర్రి. గంట బటన్ని కొట్టండి. గంట బటన్ని కొట్టడం మర్చిపోతున్నారు. గంట బటన్ కొట్టండి, షేర్లు సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం కష్టపడి వీడియోస్ చేస్తున్నా. పోతున్నా మరి. ఓకే ఓకే అర్థమైంది. మీతో మాట్లాడితే నాకు పొద్దే తెలియట్లేదా? పోయి గిన్ని వంటలైనా చేసుకొని పండుగ పూట వంటలు చేసుకొని తింటా. ఆ పిల్లగాడు మోటర్ వేయడానికి పోయి పోతామని మీతో మాట్లాడితే టైం పొద్దే కదా. నా అందం చూడు బాబయ్యో, సిరిసిల సీర సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బాబయ్యో. నాకు అర్థం కాలేదు సార్. సిరిసిల సీర సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బాబయ్యో. అందుకనే చేనికి బాగున్నది మా ఈ అక్కకి ఈ వయసులో అవసరమా? ఆ విషయాలన్నీ ఊర్లో పోయి చెప్తా. మా అక్క ఇలా ఇంట్లో సోకులు పడుతుంది. అలాంటి పని చేయదు కదా. చూద్దాం కూర అక్క 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 కనకక్క ఇంట్లో బాగా సోకులు పడతాను. చూద్దాం రా. ఆ ముసలి అట్లా సోకులు పడదు. చూద్దాం రా ఒకసారి. చూద్దాం ముసలి సోకులు పడదే. బాగానే సోకులు పడుతుంది. నా అందం చూడు బాబయ్యో, సిరిసిల సీర సిద్దిపేట రేఖ భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు బాబయ్యో.
ఏందే గిట్టొచ్చిర్రు దీపావళి సంబరాలు చేసుకున్నారు. మీరు దీపాలు ఎరిగిచ్చిరా మరి? వెలిగించినాక నువ్వు వస్తేనే లేట్. ఆ బాంబులు గిమ్ములు టపాకులు ఏదో అన్ని మేము తెచ్చుకున్నాను. నువ్వు దేవాలక్క, నువ్వు దేవాలిగా మరి పోతున్న పని. రాక. రండి దీపాలు పెడదాం. అక్క ఈ దీపావళి ఎందుకు జరుపుకుంటది అక్క? ఈ దీపావళి అనేది మనం ఇన్ని రోజులు చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ వెలుగుతో తొలగిపోవాలని దీపావళి పండుగ చేసుకుంటాం. దీపావళి చేసుకుంటే ఈ వెలుగుతో మనం చేసిన పాపాలు అన్నీ పోతాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళ నమ్మకం. అందుకోసమే దీపావళి చేసుకుంటాం మనం. అందరూ అందుకోసమే దీపాలు పెట్టుకుంటారు. ఈ పండుగ పూట అందరూ మంచిగా తిని తాగి మంచిగా ఉండాలి. గొడవలు పెట్టుకోవద్దు, ఏం చేయవద్దు. నాకు చేత కానీ పానమ్మ చేత అవుతుందా? ఏమి చేయడం చేత కాదు ఈ ముసలి. ఎందుకే అమ్మ అంతారుతో? నాకు చేత కదా, నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తుంది, చేస్తుంది అని అప్పాలు చేస్తుంది. కోడి తెచ్చిన మా కిలోల కోడి తెచ్చి ఇప్పుడు 5 కిలోల కోడి తెచ్చిన మా వాడు పోయి ఇప్పుడు అంటే మీకే వచ్చా అమ్మ అంతగా మాకు రాదనుకుంటున్నావు? మీకే వచ్చా? ఈ దీపావళికి మా అమ్మవారికి ఫస్ట్ ఆరతి ఇచ్చి దీపాలు పెట్టాలి ఇంటి ముందు. అయితే మంచిగా ఉంటది. అయితే పాడు మరి. నాకేం వచ్చే పాటలు మీకే వచ్చాయని అనుకుంటారా? నాకేమొచ్చు. మీకు పాటలు రావు, ఏం రావు. ఎందుకమ్మా మంగళమణి మంగళమణి మంగళమణరే, మంగళమణి మంగళమణి మంగళమణరే, ఆ మంగళమణి పాడరస రంగుల జనలు, ఆ మంగళమణి పాడరస రంగుల జనలు. గిరిరాజా వరదనతో గిరియ మంగళం, గిరిరాజా వరదనతో గిరియ మంగళం, గిరిరామ వరదనతో సిరియ మంగళం, ఆ శ్రీరాజా వరదనతో సిరియ మంగళం. కొరకేనా ఇంటిలోన చెట్టు పుట్టే ఇంటి కొరకేనా, అమ్మదిలోన కాయగాసే మదిల పండిన, అమ్మదిలోన కాయగాసే మదిల పండిన. ఇంకా పాడరాదే అక్క, 2 పాటలు పాడినా, 3 పాటలు నేను 2 పాడింది కానీ నువ్వేం పాడతావు? మీకేమొచ్చు రాదా? మీకొచ్చుగా. పిల్లలకి ఆడ ఈడ దినాల తాగులకు పోయి పాడతారుగా అమ్మా. నేను పోతానక్క, నువ్వే కదా అక్క. సరే పెట్టు. కసురుకోకక్క మరి పాడరాదు. పెడతాం కానీ ఆ పిల్లలు చెప్పేది వింటున్నారా? ఇగో దీపావళి పండుగ ఏదో టపాసులు గీసాసులు పెట్టి అందరు ముఖాల మీద నిప్పులు రవ్వలు పెడతాయంట. చిన్నగా చూసి పెట్టు దీపాలు గీపాలు పెట్టి ఆ పిల్లలకు పెద్ద పెద్ద బాంబులు కొనియకండి తల్లిదండ్రులు. ఆ పిల్లలు ఏమో అన్ని ముఖాల మీద పడేసుకుంటారు. చూసి అమ్మ జాగ్రత్త. పైలంగా నేను పోయి వస్తా. ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసేయండి. లైక్లు షేర్లు గీన కామెంట్లు రాయండి. కనుక ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పి మీకోసం కష్టపడి దీపావళికి చేస్తున్నా. మీరు మంచిగా చేయండి, రాయండి, కామెంట్లు రాయండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్లు చేయండి, లైన్లు కొట్టుర్రి. సరే పోయి వస్తాను నేను. దీపాలు పెట్టి సాయంత్రం పండగకి ఆశలు గీసలు చేసుకుంటా పోతాను. మరి దీపాలు పెడదాం. దీపాలు పెడదాం. ఇగో ఇలాంటి పుల్లలు తెచ్చి కాల్చుకోండి. ఆ గిర్చి బాములు, ఉల్లిగడ్డ బాములు, గిల్లిగడ్డ బాములు తెచ్చి మొక్కలు కాల్చుకోండి. ఇగో ఇలాంటి చిన్న చిన్న బాములు తెచ్చి ఇట్లా తీసుకోండి. ఇగో
దిగారి అది